ఇరాన్ ఇజ్రాయెల్ దెబ్బకు గల్ఫ్ వెళ్లడం కష్టమవుతుందా? అక్కడున్న మనవారి పరిస్థితి ఏంటి? పెట్రోల్ ధరలు కొండెక్కుతాయా? బంగారం మరింత ప్రియమవుతుందా? బ్రిటన్, అమెరికాకు టికెట్ల ధరలు ఎందుకు పెరిగాయి? ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణల ప్రభావం మన దేశంపై భారీగా పడుతోంది. పశ్చిమాసియా మీదుగా అమెరికా వెళ్లే విమానాలు టికెట్ల ధరలను పెంచాయి. హైదరాబాద్ నుంచి వయా లండన్, అమెరికా వెళ్లే ఫ్లైట్స్ టికెట్ ధరలు 1,50,000 పలుకుతోంది. మామూలుగా అయితే ఇది 90,000 నుంచి ₹1,00,000 మధ్య ఉండేది. ఇరాన్ యుద్ధం వల్ల స్కై రూట్ దూరం పెరిగిందని, అందుకే టికెట్ రేట్లు పెంచాల్సి వచ్చిందంటున్నారు ఎయిర్లైన్స్. ఈ వారంలో కొన్ని ఎయిర్లైన్స్ హైదరాబాద్ టు డల్లాస్ టికెట్ ధరను 3 లక్షల వరకు అమ్ముతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతలను బూచీగా చూపి విమానయాన సంస్థలు లాభపడుతున్నాయి. వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, షికాగో, శాన్ ఫ్రాన్సిస్కో, అట్లాంటా, హ్యూస్టన్ కు సైతం టికెట్ల ధరలు పెరిగాయి. దుబాయ్, దోహా, అబుదాబి, లండన్ మీదుగా కెనడా, యుఎస్ వెళ్లే ఫ్లైట్స్ పంట పండుతోంది. పనిలో పనిగా సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, మొరక్కో వెళ్లే ఫ్లైట్స్ ఛార్జీలు సైతం పెంచేశారు. తరచూ యుద్ధం పేరు చెప్పి విమాన సర్వీసులు రద్దు చేస్తున్నారు. దీంతో ప్రయాణికుల్లో భయం పెరుగుతోంది. దీన్నే ఎయిర్లైన్ సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. పెట్రోల్, డీజిల్ తదితర చమురు అవసరాలకు మనం పశ్చిమాసియా మీదే అత్యధికంగా ఆధారపడి ఉన్నాం. మొత్తం దిగుమతుల్లో దాదాపు 80% పశ్చిమాసియా నుంచే వస్తుంది. సౌదీ తరువాత మనకు అతిపెద్ద చమురు ఎగుమతి దేశం ఇరాన్. యుద్ధం వల్ల చమురు సరఫరాలో ఏమాత్రం ఇబ్బందులు తలెత్తినా తక్షణం మనపై ప్రభావం పడుతుంది. ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ ధరలకు అనుగుణంగానే దేశంలో పెట్రోల్ ధరలను పెంచనున్నారు. చమురు ధరలు పెరిగితే రవాణా ఛార్జీలు పెరిగి నిత్యావసరాలు సైతం కొండెక్కుతాయి. ఇరాన్ క్షిపణి దాడులు చేస్తుందన్న అంచనాలతోనే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 3% పెరిగాయంటే దాని ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. యుద్ధం వస్తే దాని ప్రభావం కేవలం ఇరాన్కే పరిమితం కాదు. ఇరాక్, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, బహ్రెయిన్, యుఏఈలపై కూడా పడుతుంది. ఇవన్నీ భారత్కు పెద్ద ఎత్తున చమురు ఎగుమతి చేసే దేశాలని గుర్తుపెట్టుకోవాలి. పశ్చిమాసియాతో భారత్కు వాణిజ్యపరంగా సన్నిహిత సంబంధాలున్నాయి. మన దేశం నుంచి అక్కడికి యంత్రాలు, ఔషధాలు తదితర పలు రకాల ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి. అక్కడి నుంచి మనకు చమురు, సహజ వాయువు, ఎరువులు దిగుమతి అవుతాయి. ప్రస్తుతం ద్వైపాక్షిక వాణిజ్యం $1,95,000 కోట్ల. గల్ఫ్ దేశాల నుంచి భారత్లోకి గణనీయమైన స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. భారత్లోని మౌలిక సదుపాయాల కంపెనీలు, టెక్ స్టార్టప్లు తదితర రంగాల్లో గల్ఫ్ పెట్టుబడులు ఉన్నాయి. పలు గల్ఫ్ దేశాలతో భారత్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ల దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఒప్పందాలు కుదిరితే వాణిజ్యం, పెట్టుబడులు మరింత పెరుగుతాయి. కానీ పశ్చిమాసియాలో అస్థిర పరిస్థితులు తలెత్తితే వీటన్నిటిపైన తీవ్ర ప్రభావం చూపుతాయి. గల్ఫ్ దేశాల్లో దాదాపు 90 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. వారి ద్వారా వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం భారత్కు లభిస్తోంది. ప్రస్తుత ఉద్రిక్తతలు కొనసాగితే ఇన్ని లక్షల మంది భారతీయుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకమవుతుంది. వారు ఉద్యోగాలు కోల్పోయి భారత్కు తిరిగి వస్తే వారికి ఉపాధి కల్పించడం పెద్ద సవాల్. ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ, మిలిటరీ సామాగ్రిని మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇరాన్లోని చాబహార్ పోర్ట్ భారత్కు చాలా కీలకం. ఈ పోర్టు సాయంతో ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియాతో వాణిజ్యం కోసం పాకిస్తాన్ గుండా వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. మన దేశమే ఈ పోర్టును అభివృద్ధి చేసింది. ఈ పోర్టు మూసేస్తే మనం పాక్పై ఆధారపడాల్సిన దుస్థితి వస్తుంది. లేదంటే చాలా వాణిజ్యాన్ని వదులుకోవాలి. 2023లో ఢిల్లీలో జరిగిన G20 సదస్సులో ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుపై సంతకాలు జరిగాయి. భారత్, అమెరికా, సౌదీ అరేబియా, యుఏఈ, యూరోపియన్ యూనియన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీలు దీనిలో భాగస్థులు. యుద్ధం మొదలైతే ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేయాలి.
యుద్ధం వస్తే గల్ఫ్లో పనిచేస్తున్న లక్షలాది భారతీయులను వెనక్కి తీసుకురావడం పెద్ద సవాలుగా మారనుంది. యుఏఈలో 35 లక్షల మంది, సౌదీలో 25 లక్షల మంది, కువైట్లో 9 లక్షల మంది, ఖతార్లో 8 లక్షల మంది, ఒమన్లో 6.5 లక్షల మంది, బహ్రెయిన్లో 3 లక్షల మందికి పైగా భారతీయులు ఉన్నారు. అనాధికారికంగా మరికొన్ని లక్షల మంది ఉన్నారు. యుద్ధం మొదలైతే వీరిలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోతారు. అందుకే పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు తొలగిపోవాలని భారతీయులు కోరుకుంటున్నారు.